పేరిట డిసెంబర్ 23లో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని గ్రామాలలో ఇలా చూస్తాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పటికే పడకేసినాయని దేశమంతా అనుకుంటున్నారు. క్రైమ్ రేటు పెరిగింది, హోంమంత్రి లేరు, ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంలో ఉన్నారు. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది, మా ప్రయారిటీ మాది బ్రదర్. వాళ్ళ ప్రయారిటీ ఫార్ములా కేసు, మా ప్రయారిటీ ఫార్మరు. సింపుల్గా మా ప్రయారిటీ ఫార్మర్ కాబట్టే మేము ఈ పని చేస్తున్నాం. మేము వాళ్ళు అవతల ఏమనుకున్నా మా పని మేము చేసుకుంటూ రైతుల్లో 70 లక్షల రైతు కుటుంబాలకు 1,00,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. 73,000 కోట్లు ఆనాడు రైతు బంధు రూపంలో నేరుగా ఖాతాల్లో వేసినాం. 28,000 కోట్లతో రుణమాఫీ 2 దఫాలుగా చేసినాం. కాబట్టి 1,00,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్. కాబట్టి మా ప్రయారిటీ మాది. రైతులకు విశ్వాసం నింపడం మా ప్రయారిటీ. రైతుల్లో సావకుండా చచ్చిపోయే పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సూచనలు చేసే దిశగా నిరంజన్ రెడ్డి గారి కమిటీ పనిచేస్తుంది. మళ్లీ ఇంటరాక్ట్ అవుదాం. ఎల్లుండి వాళ్ళు పని ప్రారంభిస్తున్నారు. దయచేసి ఇంకా వాళ్ళకి ఇంకా చాలా పని ఉంది, రూట్ మ్యాప్లు అవి ఇవి చేసుకోవాలా. కాబట్టి మిగతా విషయాలు రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా చాలేమ్మా, ఇది వదిలేండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు